శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు సింహరాశి వారికి. సింహరాశి వారికి విశేషంగా హ్యాపీ న్యూ ఇయర్. అంటే మరి ఇంకా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మేమైనా సరే ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి రాశి వారికి. ఎందుకంటే పాపం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఏది పంచాంగం చూసి ఉగాది నాడు చెప్తారు, కానీ న్యూ ఇయర్కి ఏం చెప్పట్లేదు. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి సరే కొత్త సంవత్సరం ఎలాగ ఉంటుంది, 2026 స్టార్టింగ్లో ఎలాగ ఉంటుంది, అలాగే సంవత్సరం అంతా ఎలాగ ఉంటుంది, అదే కొంచెం విశేషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి ఉన్నాడు, బాగానే ఉంది. కానీ ఈ సింహరాశి వారికి వ్యయంలో 12 ఇంట్లో గురుడు వస్తాడు జూన్ నుండి. ప్రస్తుతానికి లాభంలో ఉన్నాడు అనుకోండి, అక్కడ నుండి వస్తాడు గురుడు. అలాగే ఈ సప్తములో ప్రస్తుతానికి ఉన్న రాహు ఎవరైతే ఉన్నాడో, అష్టంలో శనీశ్వరుడు ఉన్నాడు. వీళ్ళు అలాగే ఉంటారు, కొంతకాలం ఉంటారు. ఈ మ్యారిటైల్ లైఫ్ దగ్గరికి వచ్చినప్పుడు రాహు కేతుల యొక్క ప్రభావము, ఆరోగ్య విషయంలో శనీశ్వరుడు యొక్క ప్రభావము, ఇవి రెండు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి తప్ప ఏమి మారవు అవి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే మొట్టమొదటి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఎలా జరుగుతుంది, వాడి జీవితం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఎలా జరుగుతుంది, అవి రెండు విషయాలు ముందు మనం మాట్లాడుకుందాం. బేసిక్ ఏంటంటే సింహరాశి వారికి లాభంలో ఉన్న గురుడు వ్యయంలోకి వచ్చినప్పుడు, అదేవిధంగా మనకు అష్టంలో శనీశ్వరుడు, అదేవిధంగా సప్తంలో రాహు ఉన్నప్పుడు, లగ్నకేతు ఉన్నప్పుడు అంటే ఈ వేవింగ్ మైండ్ వలన తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలలో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకుని మళ్ళీ రీసెర్చ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు లైఫ్ అనేది బాగుంటుంది. అంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఒక పొరపాటు జరుగుతూ దాని నుండి మళ్ళీ కరెక్షన్ చేసుకుని మళ్ళీ నార్మల్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్తాం. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. అదేవిధంగా కంపెనీ కూడా పిలిచాడు, మనం వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తాం, బాగుంటుంది కదా అని. ఇక్కడ రిజైన్ ఇస్తాం, అక్కడేమో వెళ్ళిపోయి జాయిన్ అయిపోదాం అనుకుంటాం. అక్కడ జాయిన్ అయిపోయేటప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ పరిస్థితి బాగాలేదని. తప్పని పరిస్థితిలో 4 రోజులు పనిచేసిన తర్వాత మళ్ళీ వీడు పిలిచి, నువ్వు రారా బాబు, నువ్వు మాకు నచ్చావు, మా దగ్గర ఉండిపో అంటే మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేయడం. ఇలాంటి సంఘటనలు చాలామంది లైఫ్లో మేము చూస్తుంటాం. ఇటువంటి స్థితిగతులు ఏర్పడే అవకాశం సింహరాశి వారికి. కారణం ఏమిటంటే కన్ఫ్యూజన్. ఆ రాశిలో ఉన్న కేతు ఏం చేస్తాడంటే వేవరింగ్ మైండ్. ఈ వేవరింగ్ మైండ్తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాడు ఈసారి, ఈ సంవత్సరం. ఎందుకు చేస్తాడంటే ఈ రాశి మీద గురు బలం అనేది ఏమాత్రం 1% కూడా లేదు. గురువు అన్నవాడు అంటే గైడ్లైన్స్ ఇచ్చేవాడు. ఈ రాశికి గురుడు, కుజుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. పంచమాధిపతి గురుడు. పంచమం అంటే అష్ట ఐశ్వర్య భోగాలు ఇచ్చేవాడు, మంత్ర సాధన చేయించుకోవడానికి ఉపయోగపడేవాడు, ఏ దేవతను కొలవాలో చెప్పేవాడు కూడా గురుడే. అక్కడ ఏ విధంగా సాధన చేస్తే ఒక ఉన్నత శిఖరం చేరుకుంటామని చెప్పేది కూడా అక్కడ గురువే. సో ఇటువంటి గురువు అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం లేదు. ఎక్కడో ఉంది, కానీ డైరెక్ట్గా బెనిఫిట్ అయితే లేదు. ఎప్పుడైతే డైరెక్ట్ బెనిఫిట్ లేదో ఈ కేతు ఏం చేస్తాడంటే వేవరింగ్ మైండ్ కదా, వాడు కన్ఫ్యూజన్ పెట్టేస్తాడు. ఏది కరెక్టో ఏది తప్పు అనేది క్లారిటీ ఇవ్వడు. వాడు 10 సార్లు కన్ఫ్యూజ్ చేసిన 11 సార్లు ఏదో చెప్తాడు. అది కూడా అల్టిమేట్లీ రాంగ్ డిసిషన్ అవుతుంది. మనం ఒక అడుగు వేసి ముందుకి అయ్యో రాంగ్ డిసిషన్ తీసుకున్నామని మన బ్యాక్ రావడం, మన ఫైనల్గా సిట్ అవ్వడం అవుతుంది. అంటే ఉద్యోగ ప్రయత్నం చేసేవాడు కానీ ఉద్యోగంలో కొన్ని కన్ఫ్యూజన్, కొన్ని మేజర్ డిసిషన్ తీసుకునేటప్పుడు కానీ గణపతి మంత్రాన్ని చేయండి. చేసి 1 నిమిషం ఆగి ఆలోచించి ఈరోజు మీరు ఏమైనా చేయాలనుకున్న పని సంతకం పెట్టాలి ఫైల్ మీద. ఫైల్ అంతా చదువుకోండి, కానీ సంతకం ఆ మొన్నటి పెట్టండి. అంటే 24 గంటల టైం ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి, దానికి కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒక ఫ్యూ అవర్స్, ఫ్యూ మినిట్స్ ఇచ్చి ఆలోచించి అప్పుడు చేయండి. దీనివల్ల ఏంటంటే అందులో కొన్ని మంచి చెట్లు కూడా మీ మైండ్లోకి ఎక్కుతాయి. అప్పుడు కరెక్షన్ అనేది ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండదు. ఆ విధంగా చేసుకుని ఆర్థికంగా బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ వ్యాపారం దాన్ని పెడతాం, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, చేయాలా చేయకూడదు అనుకుంటాం. షేర్ మార్కెట్లో వాళ్ళు, షేర్ మార్కెట్ అంటే సింహరాశి వారికి పూర్తిగా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్లో రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాం వ్యాపారంలోని. ఆ తర్వాత మనం పార్ట్నర్తో మనం ఇన్సల్ట్ అవుతుంది రాంగ్ డిసిషన్ వల్ల. మళ్ళీ ఒరిజినల్ మొదటి కొన్ని డిసిషన్ కరెక్ట్ అనుకుంటాం. ఈ రాంగ్ అండ్ రైట్ మధ్యలో కొంత నష్టం కూడా పోతాం. ఆఫ్కోర్స్ అది ప్రాఫిట్లో నష్టం అవుతుంది తప్ప రియల్ నష్టం జరగదు, అంటే భయపడక్కర్లేదు అది. సో ఈ రకంగా వ్యాపారము, ఉద్యోగంలో ఉండే వాళ్ళకి జరుగుతుంది. శుభార్త వింటారు, శుభైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ల్యాండ్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్ జరుగుతుంది. ఇవన్నీ జరిగినా మనకి ఖర్చులు ఎలా ఉన్నాయంటే బ్యాలెన్స్గా చూపిస్తాయి. ఇంత సంపాదించామని ఇది ఖర్చు పెట్టామా, రెండు బ్యాలెన్స్ అయిపోయినట్టు ఉంటాయి ఈ సంవత్సరం.
అలా బ్యాలెన్స్గా ఉండేది కూడా ఒక రకమైన ప్రాఫిట్ అని చెప్పచ్చు. అంటే చేతిలోనే పెడట్లే కదా, పూర్వాశ్రమం సంపాదించేది ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, ఇలా సంపాదించి అలా ఖర్చు పెట్టామన్నట్టు ఉంటుంది. మనం ఒక టార్గెట్ కానీ తీసుకోగలితే, ఒక ఏడాది టార్గెట్ తీసుకుంటే దీన్ని మనం ప్రిపేర్ అయిపోయి ఉండిపోవాల్సి వస్తుంది. అలాంటి వాటికి కళాకారులు, సినిమా రంగంలో ఉండేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రన్ చేసేవాళ్ళు ఒక రకంగా, కళాకారుల విషయంకి వచ్చినప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి హీరోల మీద, హీరోయిన్ల మీద, అదేవిధంగా యాక్టర్స్ మీద, డైరెక్టర్స్ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఫిలిం రన్ చేద్దాం అనుకుంటారు. ఈ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో జూన్ తర్వాత మీరు అలాంటివి ఏం చేస్తే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. జూన్ లోపల కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు కూడా. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అలాగే పెళ్లి సంబంధాలు చేయాలనుకున్నప్పుడు ఇవి కూడా మే, జూన్ నుండి ప్రయత్నం చేసుకుంటే, గురుకులం ఉన్నప్పుడు చేసుకుంటే వివాహం జరుగుతుంది. సక్సెస్ఫుల్ వివాహం అంటే గురువు యొక్క అనుగ్రహంతో జరుగుతున్న వివాహం అని చెప్పచ్చు. అంటే కర్కాటకంలో గురువు ప్రవేశించినప్పుడు ఆయన అనుగ్రహంతోనే పంచమ భావం, సప్తమ భావం భాగ్యసాన్ని చూస్తాడు కాబట్టి ఆయన అనుగ్రహంతోనే ఈ శుభకార్యం జరుగుతుంది. భగవంతుడి అనుగ్రహంతో ఒక శుభకార్యం జరుగుతుంది అన్నది ఇక్కడ ప్రాశస్యం. అంటే మనం పెళ్లిలో చేయొచ్చు, ప్రాబ్లం లేదు, అందులో నష్టపోయేది, ప్రయాణాలు ఎటువంటి ఇబ్బంది జరిగే అవకాశాలు లేదు. ఇక ఓవరాల్గా తీసుకుంటే నీ కథ అంతా గురువు కనిపిస్తున్నాడు. గురువు అనే గ్రహం ఏం చేస్తానంటే టోటల్ ఓవరాల్గా ఒక పాజిటివ్ ఎనర్జీ సింహరాశి వారికి ఇస్తుంది. ఆ గురుడు కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆ గురుడు 12th హౌస్లో మీకు ఉన్నాడు. ఎప్పుడైతే గురుడు 12th హౌస్లోకి వచ్చి ఉన్నాడో 100% మనకి ఏం చేస్తాడంటే ఆ గురుడు అన్నవాడు ఆల్మోస్ట్ ఒక మంచి కార్యానికి కోసం ఖర్చు పెడతాడు కాబట్టి భయపడక్కలేదు, మంచి నిర్ణయానికి ఖర్చు పెడతాడు కాబట్టి భయపడక్కలేదు. ఇక్కడ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం మనం ఏంటంటే అష్టంలో ఉన్న శనీశ్వరుడు కాబట్టి సూర్య ఆరాధన చేయడం చాలా ప్రాశస్యం వేస్తుంది. సూర్యనారాయణమూర్తికి ఎంత వీలైతే అంత చదువుకోవడం. సూర్యోదయం కాలం కంటే ఉదయాన్నే లేవడం, లేచి సూర్య ఆరాధన చేసుకోవడం, లేస్తూనే మొహం కడుకున్న తర్వాత చక్కగా సూర్య నమస్కారాలు చేయడం, సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడం, ఇలా సూర్య సంబంధించిన ఏదైనా మీకు ఒక సక్సెస్ రేట్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే సూర్యోదయం నుండి సూర్యాస్తం మధ్యలో మీకు కొంత బలం ఉంటుంది. సూర్యాస్తం తర్వాత మీ బలం కొంత తగ్గుతుంది ఈ సంవత్సరం. అంచేత ఏ మేజర్ నిర్ణయం అన్నా బిఫోర్ ఈవినింగ్ సన్సెట్ లోపల మీ ప్రయత్నం చేసి అది కంక్లూడ్ చేయడం ప్రయత్నం చేయండి. ఆ అనుగ్రహం ఉన్నంతసేపు, ఆ సూర్య అనుగ్రహం ఉన్నంతసేపు మీకు ఎటువంటి నష్టాలు జరగవు. అంచేత ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్య యొక్క నమ్మకం అనుకోండి, సూర్య యొక్క అష్టోత్తరం అనుకోండి, సూర్య యొక్క కవచం అనుకోండి, ఏదైనప్పటికీ సూర్య సంబంధమైన ఏవైనా ఉంటే వాటిని మీకున్న సిద్ధాంతాలు కదా కనుక్కొని అవి కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ప్రయత్నం చేయగలిగితే ఆరోగ్యము, ఐశ్వర్యం, మహాభాగ్యము, రాజమార్గములు, రాజ్యము అని కలుగుతాయి. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.